ఇక ఈ స్టెమ్ సెల్ డొనేషన్కి సంబంధించి ఒక డోనర్ ఎన్నిసార్లు డొనేట్ చేయొచ్చు? అంటే బ్లడ్ డొనేషన్ కి స్టెమ్ సెల్ డొనేషన్ కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఓకే. అంటే బ్లడ్ డొనేషన్ అనేది మనం ఒక పర్సన్ కోసం ఇవ్వట్లేదు, మనం మామూలుగా డొనేట్ చేస్తున్నాం. స్టెమ్ సెల్ అలా కాదు. స్టెమ్ సెల్స్ ఏంటంటే ఒకసారి మ్యాచ్ అయిన తర్వాతే మనం స్టెమ్ సెల్స్ డొనేట్ చేస్తాం. ఓకే. సో అసలు చాలా మంది అసలు మ్యాచ్ అవ్వకుండానే వాళ్ళు ఏజ్ అయిపోతుంటారు వాళ్ళు. సో ఒకసారికి మించి స్టెమ్ సెల్స్ ఇచ్చిన వాళ్ళు అసలు ఎవరు లేరు ప్రపంచంలో. ఒకసారి ఇవ్వడమే గొప్ప అసలు నిజానికి. అంటే మ్యాచింగ్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది, రైట్? అరుదుగా జరుగుతుంది. ఓకే. ఎవరెవరికి మ్యాచ్ అవుతుందండి? అంటే రేస్ ని బట్టి ఉంటుందా? యూజువల్ గా రేస్ ని బట్టి అండి. అందుకే ఇండియన్స్ టెన్ టు మ్యాచ్ బెటర్ విత్ ఇండియన్స్. అంటే రేస్ బయట కూడా మ్యాచ్ అవ్వచ్చు, బట్ ఎక్కువగా విత్ ఇన్ ద రేసే మ్యాచ్ అవుతుంటారు. అంటే ఒకే ఫ్యామిలీలో మ్యాచ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకంటే జీన్స్ ఒకే ఫ్యామిలీలో మ్యాచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది నిజానికి. ఎంత దగ్గర రిలేషన్ అయితే అంత ఎక్కువ మ్యాచ్ అవుతుంటారు బెటర్. అంటే అన్నదమ్ములు ఇలా ఎక్కువ మంది మ్యాచ్ అవుతుంటారు.